ఇక డీటెయిల్స్ చూద్దాం. అగ్రనేతల పర్యటనలు తెలంగాణ కమలం నేతల్లో జోష్ నింపుతున్నాయా? మొన్న ప్రధాని మోదీ పర్యటన, తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పర్యటనలు కాషాయ పార్టీకి బూస్టింగ్ ఇస్తున్నాయా? రాష్ట్రంలో నితిన్ నబీన్ 3 రోజుల పర్యటనలో జరిగింది అసలేంటి? వచ్చే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా నితిన్ నబీన్ నేతలకు ఇచ్చిన ఆ రూట్ మ్యాప్ ఏంటి? నితిన్ నబీన్ 3 రోజుల పర్యటనతో నేతల మధ్య ఉన్న విభేదాలు సమసిపోయినట్లేనా? రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నితిన్ నబీన్ సమక్షంలో తీసుకున్న తీర్మానాలేంటి తెలుసుకోవాలంటే వాట్స్ ది స్టోరీ? తెలంగాణ రాష్ట్రంలో కమలం పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా అగ్రనేతల పర్యటనలు జోరుగా సాగుతున్నాయి. మే 10వ తేదీన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనతో వచ్చిన జోష్ని కొనసాగిస్తూ 3 రోజుల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. బెంగాల్ తరహాలో తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా హైకమాండ్ పెద్దలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా అగ్రనేతలు రంగంలోకి దిగి తెలంగాణ కాషాయ నేతల్ని ఉరుకులు పరుగులు పెట్టేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పాటు పర్యటించారు. మొదటి రోజు 10 జిల్లాల బీజేపీ కార్యాలయాల ప్రారంభంతో నితిన్ నబీన్ పర్యటన ప్రారంభమైంది. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్ల బూత్ అధ్యక్షులతో నితిన్ నబీన్ సమావేశమై గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ దిశానిర్దేశం చేశారు. అదే రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర కీలక నేతలతో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటల సుదీర్ఘ భేటీలో తెలంగాణలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యంగా సొంత పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలపై సీరియస్ గా నేతలకు వార్నింగ్ ఇచ్చారట నితిన్ నబీన్. కుల రాజకీయాలు, వర్గ రాజకీయాలు పక్కకు పెట్టి పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. నెల రోజుల్లో నెరేటివ్ క్రియేట్ చేయాలని సూచించారు. మీ పని మీరు చెయ్యండి, తర్వాత హైకమాండ్ చేయాల్సింది చేస్తుందని నేతలకి భరోసా ఇచ్చారు నితిన్ నబీన్. మొదటి రోజు నేతలతో నితిన్ నబీన్ సమావేశం హాట్ గా కొనసాగితే, ఇక రెండో రోజు ఉదయం బేగంపేట్ టూరిజం ప్లాజా హోటల్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో మరోసారి కీలక నేతలతో నితిన్ నబీన్ సమావేశమయ్యారు. ప్రత్యేకంగా ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ ఎదగకపోవడంపై ఘాటుగా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. నేతల పద్ధతి, పనితీరు మార్చుకోకపోతే పార్టీ నుండి వెళ్లిపోండని నేరుగా లీడర్లకు హెచ్చరికలు జారీ చేశారట. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనంతరం ఖట్కేసర్లోని వీబీఐటీ క్యాంపస్లో స్టూడెంట్స్ కాంక్లేవ్లో పాల్గొని మోడీ విధానాలు, బీజేపీ 12 ఏళ్ల పాలనపై వివరించారు. అనంతరం వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వరంగల్ గిరిజన లీడర్స్తో భేటీ అయిన నితిన్ నబీన్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రైబల్స్ కి చేసిన వాటిని వివరించారు. వరంగల్ పర్యటన ముగిసిన తర్వాత నేరుగా రాత్రికి హైదరాబాద్ చేరుకొని మరోసారి బీజేపీ ఆఫీస్ బ్యారర్స్తో రాత్రి 9 గంటలకు టూరిజం ప్లాజా హోటల్లో సమావేశమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాట కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇక 3వ రోజు పర్యటనలో భాగంగా బర్కత్పురలోని కేశవ నిలయంలో ఆర్ఎస్ఎస్ పెద్దలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొన్నారు. నితిన్ నబీన్తో పాటు ఇన్ఛార్జీలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, చంద్రశేఖర్ తివారీ, అభయ్ పాటిల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. ఆ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం ఖట్కేసర్లోని రాక్ ఎంక్లేవ్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముఖ్య అతిథిగా నితిన్ నబీన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని, రాహుల్ గాంధీ వ్యవహార శైలిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విధానాలను ఎండగట్టారు. 2028 ఎన్నికల్లో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తుందని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేతలంతా పనిచేయాలని సూచించారు. మోడీ విధానాలు, బీజేపీ పరిపాలనను చూసి 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే 17 సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 5 రాష్ట్రాల్లో పొత్తులో భాగంగా అధికారంలోకి వచ్చామని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో సింగిల్గానే పోటీ చేసి తెలంగాణలో అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. కార్యవర్గ సమావేశాల్లో పలు కీలక తీర్మానాల్ని ఆమోదించారు. 12 ఏళ్ల మోదీ పాలనపై ధన్యవాద తీర్మానాన్ని ఎంపీ ఈటెల రాజేందర్ ప్రవేశపెడితే, రాజకీయ తీర్మానాన్ని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ప్రవేశపెట్టారు. రైతాంగ సమస్యలపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ 3 తీర్మానాలను ఆమోదించడంతో పాటు రాజకీయ, రైతాంగ సమస్యలపై పెట్టిన తీర్మానాల్లో ఉన్న అంశాలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. మొత్తానికి తెలంగాణలో అగ్రనేతల పర్యటనలో బీజేపీ శ్రేణులు జోష్లో ఉన్నారు. నితిన్ నబీన్ 3 రోజుల పర్యటనలో ఒకవైపు క్లాస్ తీసుకుంటూనే మరోవైపు కలిసికట్టుగా పనిచేస్తే అధికారంలోకి రావడం అంత కష్టమేమీ కాదని చెప్పుకొచ్చారు. రాష్ట్ర నాయకత్వానికి, శ్రేణులకు నితిన్ నబీన్ పర్యటన బూస్టింగ్ ఇచ్చిందని చెబుతున్నా ఆ స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రజల్లోకి వెళ్లి ఎటువంటి కార్యక్రమాలు చేస్తారో చూడాలి మరి.